హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ దుర్గమ్మ గారి నర్సరీ. ఈ ప్లాంట్ వచ్చి పాల సపోటా ప్లాంట్ అండి. ఇది సపోటా స్పెషల్ ఏంటంటే మనకి ఫ్రూట్ వచ్చిన తర్వాత 3 రోజుల నుంచి 4 రోజులు నిల్వ ఉంటుందండి. ఈ ఫ్రూట్ పండిన తర్వాత అందుకే పాల సపోటాకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మన దగ్గర అయితే సంవత్సరం మొక్క నుంచి 5 సంవత్సరాల మొక్క వరకు ప్లాంట్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి. ఇది 3 సంవత్సరాల ఏజ్ ఉన్న ప్లాంట్ అండి. ఇప్పుడైతే ఫ్రూటింగ్ ఉంది, ఫుల్ ఫ్రూటింగ్ తో ఉందండి ప్లాంట్ అయితే, సపోటా అయితే. అలాగే రైతులకి తోటలు వేసుకోవడానికి, అలాగే ఫామ్ హౌస్లు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఇది ఎక్కువగా 8 మీటర్ల నుంచి 10 మీటర్ల మధ్యలో వేసుకుంటారండి ఈ సపోటా అయితే. ఇది వచ్చి 21x21 బ్యాగ్ అండి. ఇది 50 కేజీలు వెయిట్ వస్తుంది. హైట్ అంటే 6 to 7 ఫీట్ హైట్ తో ఉన్నాయండి ప్లాంట్స్ మన దగ్గర అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఈ సపోటాలో పాల సపోటా కాకుండా ఇంకా రకాలు ఉన్నాయండి. ఒకటి కాలాపతి ఉంది, ఇంకోటి క్రికెట్ బాల్ సపోటా ఒకటి ఉందండి, ఇంకా హైబ్రిడ్ సపోటా ఉంది. ఇలా చాలా రకాల సపోటాలు అయితే ఉన్నాయి. ఇదైతే పాల సపోటా అండి. ఇదే ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఈ ఫ్రూట్ ఎక్కువ నిల్వ ఉంటుందండి, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది దగ్గర అయితే సంవత్సరం ప్లాంట్ నుంచి 5 సంవత్సరాల ప్లాంట్ వరకు మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయండి. ఇవి కాకుండా మన దగ్గర అన్ని రకాల గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. కావాల్సిన వారు డిస్ప్లే నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.